మహాభారతం పట్ల అవగాహన లేకుండా భగవద్గీత మనకు అర్థం కాదు. సో మీరు భగవద్గీతని ఆ 700 శ్లోకములనే తీసుకొని కనుక చూస్తే గీత ఏం చెప్పదలుచుకుంటుందో అది లోతుగా అర్థం కాదు. సో మీకు కొంచెం ముందు కొంచెం వెనక కూడా తెలిసి ఉండాలి. సో భారత యుద్ధం యొక్క వ్యవహారం కొంత పరిచయం లేకపోతే తప్పుడు అభిప్రాయాలు వస్తాయి గీత మీద. జిహాద్కి మహాభారత సంగ్రామానికి తేడా ఏంటి అని అడిగాడు. సో ఈయనవే భగవద్గీత యుద్ధం చేయి అని ఎట్లా చెప్తుందో మా దగ్గర కూడా అదే చెప్తుందండి, తప్పేం లేదు అన్నాడు. సో ఒకరి ఆలోచన ఏమిటి, ఇది ల్యాండ్ గొడవ అండి, దీనికి ధర్మయుద్ధం ఈ పిచ్చి మాటలన్నీ వాడి మీరు అనవసరంగా దాని చుట్టూ ఒక ఆరా క్రియేట్ చేస్తున్నారు, అంత అవసరం లేదు అని ఒకరు. ధర్మయుద్ధం అనగానే జిహాద్ అని ఇంకొకరు. రామచంద్ర ఇద్దరికి ఆన్సర్ చేయాలి మనం. నమస్తే అండి. యుద్ధమును ప్రోత్సహించేటువంటి భగవద్గీత మరియు జిహాద్ ఈ రెండు ఒకటే కదా అని కొంతమంది, మరియు కేవలము అన్నతమ్ముల మధ్య జరిగినటువంటి ఒక భూ వివాదము అనగా ల్యాండ్ మాఫియా అని మరికొందరు అంటున్నారు. అయితే మన పెద్దలు ఇట్టి రీతిగా వ్యాఖ్యానం చేసి ఉండలేదు కనుక చలో మనం మహాభారతం అంతరిని అందరూ తెలుసుకుంటే అప్పుడు భగవద్గీత అర్థమవుతుంది. అందాక భగవద్గీత అర్థం కాదు, కేవలం 700 శ్లోకాలు మాత్రం చదివితే ఎలా అర్థమవుతుంది? దానికి ముందుగా ఉన్నటువంటి మహాభారతం అంతా చదవాలి అని సెలవిస్తున్నారు పెద్దలు. సార్, మన పెద్దల వ్యాఖ్యానం సరిపోదు అని మీరు అనుకుంటున్నారా? లేక అటు వ్యాఖ్యానమే అర్థం కాక వారి యొక్క మనస్సును గ్రహించలేక తిరిగి మళ్ళీ మహాభారతం అంతా చుట్టి రావాలి అని తలస్తున్నారా? అవును, ఈ భగవద్గీత ఒక ల్యాండ్ మాఫియా కొరకు జరుగుతున్నటువంటి యుద్ధమే సుమా. యథార్థ విషయము కఠినముగానే ఉంటుంది. అయితే యుద్ధము మానవుడికి బయటగాక అంతర్గతంగా జరిగేది సుమా. ఎవరి నోటి నుండి మీరు ఈ యుద్ధమును ప్రోత్సహిస్తుంది భగవద్గీత అని విన్నారో వారికి లోతైన మర్మము తెలియకపోవచ్చు, కానీ వాస్తవానికి యథార్థమైనటువంటి విషయమే అది. ఆ కోవలో భగవద్గీతను మనం పరిశీలన చేయగా నరుడి కాలము భూమి మీద యుద్ధము వంటిదే అని బైబిల్ కూడా సెలవిస్తుంది. ఓకే, ఇప్పుడు ఒక ల్యాండ్ విషయమైనటువంటి యుద్ధము మనలో ఎలాగూ జరుగుతుంది ఆలోచిద్దాం. ఇక్కడ ల్యాండ్ అనగా భూమి, ఎవరి మధ్య ఈ యొక్క భూమి కొరకు యుద్ధం జరుగుతున్నది అంటే నాలోనే ఉన్నటువంటి కామమునకు, నాలోనే ఉన్నటువంటి ఈశ్వరుడికి. ఈశ్వరుడు అనగా వాక్యము లేదా జ్ఞానము లేదా శబ్దము లేదా ఓంకారము. కామము అనగా శక్తి స్వరూపము. ఏం సార్, ఇవి మీలాంటి పండితులకు సరళంగా అర్థమవుతాయి. అయితే ఈ యొక్క జ్ఞానము కామము చెరలో బందీ అయి ఉన్నది. ఈ కామమును జ్ఞానము నాశనం చేయకపోతే చివరాఖరికి కామమే జ్ఞానమును నశింపచేస్తుంది సుమా. దీన్ని తెలిపేదే భగవద్గీత 3వ అధ్యాయము 41వ శ్లోకం. ఈ కామం ఎక్కడుంది? గొప్ప పాపపు చిహ్నమైనటువంటి ఈ యొక్క కామము మానవుడికి ప్రధాన శత్రువయ్యున్నది. ఈ కామము మానవుడి యొక్క ప్రాణములో కలిసి ఉన్నది. ఇంద్రియములు, మనస్సు, బుద్ధి ఇవన్నీ ఎక్కడున్నాయి? మానవుడి యొక్క ప్రాణములోనే. కనుక ఈ కామము ప్రాణములో వచ్చి చేరి ఉన్నది. మానవుడు ఎట్టి పాపపు నియమము కలిగినటువంటి స్థితిలో ఉన్నాడు కాబట్టి తప్పిదములు చేస్తున్నాడు, పాపము చేస్తున్నాడు. ఎప్పుడైతే ఈ కామము మానవుడిలోనే ఉన్నటువంటి జ్ఞానము చేత హరింపవేయడం జరుగుతుందో అప్పటికి యుద్ధం సమాప్తి జరుగుతుంది. అక్కడి నుంచే మానవుడికి విశ్రాంతి అనేది దొరుకుతుంది. కనుక యుక్త కాలమున నన్ను నేను బయలుపరుచుకుంటాను అని సెలవిస్తుంది భగవద్గీత మరియు బైబిల్ కూడా. అయితే ఇట్టి యుద్ధమందు భయపడుకురా మానవా. శరణార్థులను రక్షించుటకు పంచభూతాలకు నిర్ణయించినటువంటి మృత్యువుకు అనగా సర్వమును నాశనము చేస్తున్నటువంటి కామమునకు మృత్యువై మృతులలో నుంచి మహిమకు పునరుద్ధానమైనటువంటి ఆది సంభూతుడే పరమపురుషుడిగా దేవుని కృప ద్వారా నీకు ఆశ్రయం అవుతాడు. ఆయన యందు విశ్వాసముంచు. నీకు ముందుగా పరమపదమునకు అనగా మట్టిని స్వతంత్రించుకొని ఈ ల్యాండ్కు నిర్ణయించినటువంటి మృత్యువునే స్వతంత్రించుకొని మృత్యువుకు మృత్యువైనటువంటి ఆది సంభూతుడు నీకు మార్గమవుతాడు. ఆయనే
పంచభూతాల నుంచి విమోచింపబడినటువంటి నీకు జీవమవుతాడు. ఆయనే సత్యము. ఇట్టి ఆచార్యుడు దేవుడి కృప ద్వారా నీకు అనుగ్రహింపబడతాడు నాయన. ఆ ఆచార్యుడి లక్షణాలు ఇవి. గుణాతీతము నాశరహితము అయినటువంటి జీవుడే ఆ బ్రహ్మమైనటువంటి వాడు. ఇంతవరకు ఇటు జీవుడు ముల్లోకాలలో లేడు. కానీ అటు వాడిని యుక్త కాలమున నేను మీకు అనుగ్రహిస్తాను. భయపడక విశ్వాసంతో కృప కొరకు కనిపెట్టుకుని ఉండండి. ఈట్టి కోవలో జరిగేదే యుద్ధము. దాని గురించినటువంటి వివరణే ఆత్మ శ్రీకృష్ణుడి ఉపాధి ద్వారా పరమపురుషుడి గురించినటువంటి సువార్తను చెప్పకనే చెప్తున్నది. గ్రహించువారు ధన్యులు. భగవద్గీత 9వ అధ్యాయము 2వ శ్లోకం చెప్పినట్లుగా ఇది భక్తి సరళమైన భక్తి. సముద్రమంత సబ్జెక్టు మనకేలా సార్?